కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలో చంద్రబాబు నాయుడు కాలనీకి వచ్చిన బ్యాడ్ మార్క్ పోవాలని పోలీసులు హెచ్చరించారు. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కాలనీలో తెల్లవారుజాము నుండే తనిఖీలు ముమ్మరం చేశారు. డిఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో 3 టౌన్ సిఐ సాంబశివరావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, రూరల్ సిఐ నాయబ్ రసూల్ నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి తనిఖీలు చేశారు. అనుమానితులను విచారించి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో 43 వాహనాలు, 4 ఆటోలు దొంగ వాహనాలుగా గుర్తించి వాటిని సీజ్ చేశారు పోలీసులు. ఈ కాటన్ సెర్చిలో తెనాలిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. బాగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు, లేదా బాధపడేది వాళ్ళే. జైల్లో ఉంటే ఇబ్బంది పడింది ఎవరు నేను బయట తీసుకురావడానికి? మరి ఫ్రెండ్స్ వచ్చారా ఏంటి? మరి గంజాయి ఆగాక మనుషుల్లాగా ఉన్నారు సార్, అంత పేలగా. టైం లేదు, పడుకోవడం లేదు, తిండి లేదు. కిస్తీలు కట్టిన తర్వాతే నేను బండి నీ పేరు వస్తుంది అంటే అసలు బండి వాడకూడదు, ఇంట్లో పెట్టుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ బండి నీ పేరు మీద పెట్టుకొని నువ్వు కిస్తీలు కట్టుకోవాలా. అందరికీ ఎవరి పేరు మీద నువ్వు కిస్తీలు కడుతున్నావు అనుకో, బండి వాడు తీసుకెళ్ళిపోతావు, నీకు అవ్వదు. మన బండి మన పేరు మీద రావాలంటే మన దాని మీద మనం రిజిస్టర్ చేసుకోవాలి. అర్థమైందా? జనకాల నెంబర్ ఏంటండి, ఆర్సీ మీ పేరు పెట్టుకోండి. పర్లేదు సార్. సీఎం కాలనీలో సిఏ గారు వచ్చిన తర్వాత కొత్తగా ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ మెయిన్ రోడ్ మీద రాత్రులు తాగడం, గొడవలు పడటం అనేది బాగా తగ్గింది. తెనాల్లో ఉన్న ప్రజలందరూ కూడా 25,000 రూపాయలు, 25,000 రూపాయలు మీరు పెట్టుకుంటే మీ ఇంటికి సెక్యూరిటీ వస్తుంది. ఇట్లా మీరు కెమెరాలు ఏర్పాటు చేసుకొని మీరు ఎక్కడున్నా కూడా సెల్ ఫోన్లో మీ ఇంటి పరిస్థితిని, మీ వీధి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటే మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ సీఎం కాలనీలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత సీఏ గారు వచ్చి గొడవలు తగ్గాయి. కాలనీలో ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందనుకుంటున్నారో ఆ ఏరియాలో మాకు చెప్తే అక్కడ లోకల్ ప్రజల కోఆపరేషన్తో ఇట్లా ఏర్పాటు చేస్తాము. దయించి అందరూ కూడా సెక్యూరిటీ మెజర్స్ అనేది ఇంకా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది తెనాలిలో. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ప్యాకాట్లు, కోడి పందాలు, విచారాలు, ఈ మాదక ద్రవ్యాలు అంటే గంజాయి మెయిన్. చాలా వరకు మేమైతే పోలీసు నోటీసులు ఉన్నంత వరకు సీఎం కాలనీ ట్రై చేసామని అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా ఉన్నా మీరు
ఎస్ఐ గారికి చెప్పాలి, చెప్తే మేము అక్కడి వరకు కూడా నిర్మూలన చేస్తాము. ఈరోజు ఈ కాలనీని ఎందుకే విజిట్ చేయడం చెప్పేది జరిగింది. పిల్లలు నెంబర్ లేని పేర్లు లేని ముగ్గురు, ఇద్దరు చేయడమే లా అంటే ముగ్గురు చేయడం, ఇల్లీగల్ అంటే నలుగురు. ఈ పిల్లలు చిన్నప్పుడే కాలేజీ అడిగితే ఎందుకు పనికిరారు. జీవితకాలం మీరు వాళ్ళకి శాపం ఇచ్చినట్టే మీరు అర్థం చేసుకుని తల్లిదండ్రులు ప్రోత్సహించకండి. ని ఎవరు కూడా ప్రోత్సహించద్దు. ఈ కాలేజీ అడిగితే ఎందుకు పనికిరాకుండా జీవితకాలం మీ కాలేజీ మేము పెట్టుంటాడు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడతాను. భయం ఏమనుంటే భయం కూడా వదిలించుకోండి. ఏదన్నా ఫ్రీగా ఉండండి. మీ కాలనీని గొడవ లేకుండా చూసుకోవాలి. ఇలా కరోనా ఎవడో గంజాయి తాగుతున్నాడు అని మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఏమవుతాయి, అది మహమ్మారి అందరికీ వ్యాపిస్తుంది. అందరూ ఇబ్బంది పడతారు. అలవాటు చేసుకున్న అందరూ ఇబ్బంది పడతారు. వాళ్ళతో ఇంత కుటుంబాలు మొత్తం కూడా ఇబ్బంది పడతాయి. పనికి పోరు, చదువుకోరు, సరిగా తిండి తింటారు, ఆరోగ్యం పాటు చేసుకుంటారు, తొందరగా వ్యాపిస్తుంది, ఆకర్షిస్తారు పిల్లల్ని. కాబట్టి నేను బాగానే ఉన్నాను, మా పక్కన బాగపోయి నాకు ఇబ్బంది లేదు అనుకోకండి. అందరూ బాగుండాలని కోరుకుంటే మీకు మంచి వాతావరణం ఉంటుంది కాలనీలో. ఓకేనా? ఏదన్నా కూడా భయం వద్దు. పర్సనల్ గా సిఐ గారికి చెప్పండి, నేను చూస్తాను. సిఐ గారు ఆర్మీ అని వాళ్ళు ఏం చేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఈ బండి ఆర్మీ అని ఎందుకు రాసుకుంటే ఎవరి దగ్గర కొన్నా సార్ అంటారు. ఆ కొనిన ఆయన ఎవరు అంటే కనీసం పేరు కూడా చెప్పలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బళ్ళన్నీ కూడా మీరు రికార్డు చూపిస్తేనే అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే, ఇంజిన్ నెంబర్ ప్యాసెస్ నెంబర్ తో మ్యాచ్ అయితేనే బళ్ళు తిరిగి ఇప్పిస్తారు. లేదంటే బండి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి పంపించేసి సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో నాకు తెలిసి చాలా దొంగతనాలు కూడా ఉంటాయి. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేస్తాం. మీ దగ్గర నుంచి బండి తెచ్చేటప్పుడు మిమ్మల్ని ఎన్నో ఫోటో తీస్తామంటే బండి ఇక్కడ పడేసి చాలా మంది వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత చెడిపోకూడదు, వాళ్ళ తల్లిదండ్రులకి ప్రాణ సంఘటన కాకూడదు. గంగా తీసుకొని రోడ్డు ప్రమాదాలకు వాళ్ళు గురి వాళ్ళ ప్రాణాలు తీసుకోకూడదు, శరీరాలు ఎరగొట్టుకోకూడదు. అదేవిధంగా వాళ్ళు గంగా సేవించి ఇంటికి వస్తే తల్లిదండ్రులకి నరక యాత్రగా పోరాడకూడదు. వాళ్ళ బంగారు భవిష్యత్తు సర్వనాశనం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మీ వెనకలు చూసారా సంకల్పం. మేము వస్తాం, మిమ్మల్ని కనుక్కుంటాం. మా ఏరియాలో గంజా ఉంది, మేము అల్లాడిపోతున్నాం. గతంలో సీఎం కాలనీ లాగా గంజాయితో విచ్చలవిడిగా ఉంది, అలాంటి ప్రమాదం ఇంకా భయంకరంగా ఉంది అనేది కూడా చెప్పండి. ఉందా గంజాయి సమస్య? లేదు అంటే ఇంకోసారి గట్టిగా చెప్పండి. గంజాయి ఉందా మీ ఏరియాలో? ఓకే. ఇప్పుడు చెప్పకపోయినా ఒకవేళ ఆనవాళ్ళు ఉంటే మాత్రం దయచేసి వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మనం వీటన్నిటికీ కూడా పోలీస్ రికార్డులో సేమ్ కాలనీకి బ్యాటరీ మార్క్ ఉంది కాబట్టి చిన్న చిన్న గొడవలకి కయానికి కాల్ దొవుతారు. రీసెంట్ గా బీర్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఒక ఫ్యామిలీ మీద వేరే ఏరియా వాళ్ళు వచ్చి అటాక్ చేయడం అనేది జరిగింది. కేసులు గడుచుకొని ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయాలనేది కూడా గౌరవ డిఎస్పీ గారు మీతో మాట్లాడతారు కాబట్టి దయచేసి ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. మా అందరి ట్రైన్ ముందు రండి అనే దానికి ఉన్నటువంటి బ్యాటరీ మార్కులు ఇంకా ఉండకూడదు. ఒక 4-5 ఏరియాలు మాత్రమే 3 టౌన్ పరిధిలో బాగా ఎక్కువగా రిమార్క్ అవుతా ఉన్నాయి కాబట్టి అలాంటి సమస్యలు మొత్తం తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఏరియా మొత్తాన్ని కూడా చెక్ చేసి కుర్రోళ్ళు ముఖ్యంగా ఈ రికార్డు లేనటువంటి బండి ఎక్కడెక్కడ తీసుకొని వచ్చి తల్లిదండ్రులు కనీసం బండి ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కానీ పట్టించుకోకుండా ఆ బండ్ల పైన ట్రిపుల్ రైడింగ్ తిరుగుతున్నారు, 4 నేషనల్ తిరుగుతున్నారు. సీఎం కాలనీ కుర్రోళ్ళు అంటే 4 తిరుగుతూ ఉంటారు, కర్రలు తీసుకొని పోతారు, అటాక్ పోతారు అనేటువంటి బ్యాటరీ మార్క్ ఉంది కాబట్టి ఈరోజు గౌరవ డిఎస్పీ గారి సూచనల మేరకు ఏరియా అంతా కూడా గాలించడం అనేది జరిగింది. చాలా బళ్ళు తీసుకుని వచ్చాం. ఇందులో సగానికి సగం బళ్ళకి రికార్డ్స్ ఉండవు, టూవీలర్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. ఈ బండి ఎక్కడి నుంచి తెచ్చామంటే ఇప్పుడు 2 ఏళ్ళ నాడు కొనుక్కున్నా సార్ అని ఎవరి దగ్గర కొనుక్కున్నాం అంటే ఆయన పేరు కూడా చెప్పడం చాలా మంది. రోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కాటన్ సెట్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాం. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసి ప్రజల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి కానీ, ఫోన్ చేసి చెప్పడానికి కానీ అవకాశం కల్పించడానికి, ప్రజలకు చేరువుగా పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ కాలనీలో ఉంటున్న ఇద్దరు రౌడీ షీటర్లు, 6 సస్పెక్ట్ షీటర్లోనే వాళ్ళ ఇల్లు తనిఖీ చేశాం. గంజాయి స్మగ్లింగ్ ఈ పెడ్లర్స్ ఇద్దరు ఇళ్ళను కూడా చెక్ చేసాం. వాళ్ళు ఇప్పుడు కుటుంబంతో కూడా మాట్లాడాం. అందరూ పిల్లలు కూడా సక్రమంగా ఉన్నారు, ఎటువంటి గంజాయి ఈ ప్రాంతంలో లేదని చెప్పారు. అట్లాగే ఈ కాటన్ సెర్చ్లో భాగంగా మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. నంబర్ల ప్లేట్లు లేని మోటార్ సైకిళ్ళు ఇవన్నీ వారి రికార్డు ఉండి నంబర్ ప్లేట్ వేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేసి ఆర్టీఐకి పెడతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 45 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోలు, వాళ్ళకి రికార్డు సక్రమంగా లేదు, నంబర్ ప్లేట్లు లేవు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళా వాళ్ళు సక్రమంగా ఆర్టీఐకి పెట్టి వాళ్ళకి మళ్ళా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. కొత్తగా అనుమానితులు ఎవరో గుర్తించలేదు. మా పోలీసు నోటీసులో ఉన్న అనుమానితులు మాత్రం చెక్ చేయడం జరిగింది.